హలో ఎవ్రీబడి, నేను మీ బ్లాగ్స్ బాయ్ సలాహీని. రంజాన్ డే 9లో అందరికీ స్వాగతం. ఈరోజు ఒక్క ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి. నుంచి బయలుదేరి నమాజ్కి పోవాలంటే మస్జిద్కి వచ్చి నమాజ్ చదువుకున్నా. నమాజ్ చదువుకొని బయట పోతే ఏంటంటే పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు. నేను కూడా కొంచెంసేపు వాలీబాల్ ఆడుకున్నా. అలా నేను కూడా మా బండి ఎత్తుకొని అవెంజర్స్ షాక్ పాడిపోవాలంటే షాక్ పాడిపోతున్నాము. అప్పుడులోనే ఫయాజ్ అన్న వచ్చినాడు. ఫయాజ్ అన్న కూడా పిలుచుకొని వెళ్ళిపోయినా. నుంచి బయలుదేరి మొదటి గ్యారేజ్ కాడ వచ్చేసినాము. గ్యారేజ్ కాడ వచ్చి చూస్తే అప్పుడులోనే బండిలు వస్తాయి వర్క్లు. బండి కూడా వాటర్ వాష్ చేయాలంటే బండి వాటర్ వాష్ చేసేసిన. ఆ నుంచి జుమ్మా నమాజ్ కూడా టైం అయిపోయింది. జుమ్మా నమాజ్కి నేను రియాన్ బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మసీద్ కాడ వచ్చేసి నమాజ్ చదువుకొని మళ్ళీ ఆడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాము. పోయే దారిలో చూస్తే సుల్మాన్ కనిపించినాడు. వాడికి కూడా పిలుచుకొని వెళ్ళిపోయినా. ఇఫ్తియార్ టైం కూడా అయిపోయిందని ఇఫ్తియార్ సామాన్లు తీసుకొని పోతున్నాము. ఆడి నుంచి బయలుదేరి వచ్చి ఫారం కాడ అయితే వచ్చేసినాము. ఇఫ్తియార్ అయితే కంప్లీట్ చేసినాము. తరాబీ టైం కూడా అయిపోయింది. తరాబీ నమాజ్కి వెళ్ళిపోయినాము. ఈరోజు బ్లాగ్ అంతే అనమాట. కలుద్దాం అందరికీ. రంజాన్ డే 10 బ్లాగ్.